హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి లెవెల్ 1 క్వశ్చన్స్ లో భాగంగా మనం ఈ వీడియోలో వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనము చూద్దామండి. ఇది వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా చూసినట్లయితే పునరుజ్జీవనోద్యమ సాహిత్య పితగా ఎవరిని పేర్కొంటారు? పునరుజ్జీవనోద్యమ సాహిత్య పితగా ఎవరిని పేర్కొంటారు అనేది క్వశ్చన్ అండి. అదే దీంట్లో చూసినట్లయితే పెట్రార్క్, ఆన్సర్ పెట్రార్క్ అండి. పెట్రార్క్ ను పునరుజ్జీవన ఉద్యమ సాహిత్య పితగా పెట్రార్క్ ను పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ విశ్వాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది మేధస్సే. ఈ విశ్వాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది మేధస్సే అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని కనుక చూసినట్లయితే ఈ వ్యాఖ్య చేసిన వారు థామస్ అక్వినాస్ ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ విశ్వాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది మేధస్సే అని థామస్ అక్వినాస్ కామెంట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది ఎవరి అసలు పేరు? వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది ఎవరి యొక్క అసలు పేరు? మరి దీన్ని చూసినట్లయితే మరి ఈ పేరు అనేది లెనిన్ యొక్క పేరండి. వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది లెనిన్ యొక్క పేరు. నెక్స్ట్ ఆంగ్లేయ మహావిప్లవం ఎప్పుడు సంభవించింది? ఆంగ్లేయ మహావిప్లవం ఎప్పుడు సంభవించింది? మరి దీని కనుక చూసినట్లయితే ఇది క్రీస్తు శకం 1688లో ఈ ఆంగ్లేయ మహావిప్లవం అనేది జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్ అనే పదానికి మూలమైన పార్లీ అనే పదానికి అర్థం ఏమిటి? పార్లమెంట్ అనే పదానికి మూలమైనటువంటి పార్లీ అనే పదానికి అర్థం ఏమిటి అంటే చర్చలు, సంప్రదింపులు. పార్లీ అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లీ అనే పదానికి చర్చలు, సంప్రదింపులు అనేది అర్థం. నెక్స్ట్ క్రింది వాటిలో బిల్ ఆఫ్ రైట్స్ లో ఉండే అంశం ఏది? ఒకటి, పార్లమెంట్ అనుమతి లేనిదే పన్నులు వసూలు చేయకూడదు. 2, పార్లమెంట్ ని ఎన్నుకోవాలి, తరచూ సమావేశాలు నిర్వహించాలి. 3, శాంతి నెలకొన్న తరుణంలో పార్లమెంట్ అనుమతి లేకుండా శాశ్వత సైన్యాన్ని పోషించకూడదు అని 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. మరి దీంట్లో ఈ బిల్ ఆఫ్ రైట్స్ లో, ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్ లో ఉండేటువంటి అంశం ఏది అంటే అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ గా 4 మనం గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అమెరికాలో సంపూర్ణ స్వాతంత్ర ప్రకటన చేసిన ప్రాంతం ఏది? అమెరికాలో సంపూర్ణ స్వాతంత్ర ప్రకటన చేసిన ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఫిలడెల్ఫియా. నెక్స్ట్ బ్రెజిల్ పోర్చుగల్ నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందింది? 1872. బ్రెజిల్ పోర్చుగల్ నుంచి 1822లో స్వాతంత్రం పొందడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని పిలుపునిచ్చింది ఎవరు? కారెల్ మార్క్స్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరంటే
కారల్ మార్క్స్. నెక్స్ట్ వర్జీనియాలోని యార్క్ టౌన్ ద్వీపకల్పం వద్ద అమెరికా సేనలకు లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాలకు నాయకుడు ఎవరు? కారన్ వాలెస్. నెక్స్ట్ రెండో నల్లమందు యుద్ధానికి తక్షణ కారణం ఏది? రెండో నల్లమందు యుద్ధానికి తక్షణ కారణం ఏది అంటే లోర్చాయారో నౌక ఉదంతం. రెండో నల్లమందు యుద్ధానికి తక్షణమైన కారణం ఏంటి అంటే లోర్చాయారో నౌక యొక్క ఉదంతం. నెక్స్ట్ విముక్తినిచ్చిన జార్ అని ఎవరిని అంటారు? విముక్తినిచ్చిన జార్ అని ఎవరిని అంటారు అంటే జార్ రెండో అలెగ్జాండర్. జార్ రెండో అలెగ్జాండర్ ని విముక్తినిచ్చిన జార్ అని అంటారు. నెక్స్ట్ నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు? నాజీ పార్టీ స్థాపకుడు డ్రెక్టర్. నాజీ పార్టీని స్థాపించింది ఎవరు అంటే డ్రెక్టర్. నెక్స్ట్ యూరప్ లో ఆచరణలో ఉన్న పుట్టింగ్ అవుట్ పద్ధతి అంటే ఏమిటి? యూరప్ లో ఆచరణలో ఉన్నటువంటి పుట్టింగ్ అవుట్ పద్ధతి అంటే ఏమిటి అంటే ముడి సరుకులను వృత్తి పని వారికి అప్పగించి పని చేయించడం. యూరప్ లో ఈ పుట్టింగ్ అనే ఒక పద్ధతి ఆచరణలో ఉంది. ఇది ఏంటి అంటే ఈ వృత్తి పని వారికి ముడి సరుకులను అప్పగించి వారితో పని చేయించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ది ప్రిన్స్ గ్రంథ రచయిత ఎవరు? ది ప్రిన్స్ గ్రంథ రచయిత ఎవరు? మాకియావెల్లి. ది ప్రిన్స్ అనే గ్రంథం రచించిన వారు ఎవరంటే మాకియావెల్లి. నెక్స్ట్ రాజుల్లో సూర్యుడు అని పేరొందిన వారు ఎవరు? రాజుల్లో సూర్యుడు అని పేరొందిన వారు ఎవరు అంటే 14వ లూయి. ఈ 14వ లూయి రాజుల్లో సూర్యుడు అని పేరుగాంచడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు అంటే 1664లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు? రోమన్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు అంటే నెపోలియన్ బోనాపార్టే. నెపోలియన్ బోనాపార్టే. నెక్స్ట్ ఉదయించే సూర్యుడి భూమిగా పేరొందిన దేశం ఏది? ఉదయించే సూర్యుడి భూమిగా పేరొందిన దేశం ఏది అంటే జపాన్. జపాన్ ను ఉదయించే సూర్యుడి భూమిగా సూర్యుడి భూమి అని పేర్కొంటారు. నెక్స్ట్ కార్బోనారీ అంటే ఏమిటి? కార్బోనారీ అంటే ఏమిటి అంటే కార్బోనారీ అంటే బొగ్గు కాల్చే వారిని కార్బోనారీ అని అంటారు. నెక్స్ట్ క్రింది వాటిలో హిట్లర్ స్థాపించనిది ఏది అని అడగడం జరిగిందండి. క్రింది వాటిలో హిట్లర్ స్థాపించనిది ఏది? స్థాపించినది కాదు, స్థాపించనిది ఏది అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. గెస్టపో రహస్య పోలీస్ దళం, 2 పీపుల్స్ అబ్జర్వర్ పత్రిక, 3 రెడ్ షర్ట్స్ ఎర్ర చొక్కాల దళం, 4 ఎలైట్ గార్డ్స్ అత్యున్నత రక్షక దళం. దీంట్లో మరి హిట్లర్ స్థాపించింది ఏది అంటే ఈ రెడ్ షర్ట్స్ అనేది హిట్లర్ స్థాపించలేదు. ఎర్ర చొక్కాల దళం అనేది హిట్లర్ స్థాపించలేదు. నెక్స్ట్ అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి అనే విషయాన్ని తొలిసారి తన భౌగోళిక యాత్రల ద్వారా వివరించింది ఎవరు? సముద్రాలన్నీ కూడా కలిసే ఉన్నాయి అని తన భౌగోళిక యాత్రల ద్వారా తొలిసారి తన భౌగోళిక యాత్ర ద్వారా వివరించింది ఎవరంటే ఫెర్డినాండ్ మాజిలాన్. ఫెర్డినాండ్ మాజిలాన్. నెక్స్ట్ రెనేజాన్స్ అనేది ఏ భాషా పదం? రెనేజాన్స్ అనేది ఏ భాషా పదం? ఇది ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ మధ్యయుగం నాటి ఐరోపా వాస్తు శైలిని ఏమంటారు? మధ్యయుగం నాటి ఐరోపా వాస్తు శైలిని ఏమంటారు అంటే గోతిక్ అని అంటారు. గోతిక్. నెక్స్ట్ 30 చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జత ఏది అని 4 ఇవ్వడం జరిగిందండి. నిజమైన క్రైస్తవుడు జాన్ కాల్విన్, మత సంస్కరణోద్యమానికి వేగు చుక్క జాన్ విక్లిఫ్, ది నావిగేటర్ హెన్రీ,
ఆధునిక జస్టినియన్ లూయి ఫిలిప్. మరి దీంట్లో సరికాని జత ఏది అంటే ఇది ఆధునిక జస్టినియన్ లూయి ఫిలిప్. నెక్స్ట్ 1830 నాటికి ప్రపంచంలోనే తొలి రైలు ఏ ఏ ప్రాంతాల మధ్య నడిచింది? మరి 1830లో ప్రపంచంలో తొలి రైలు నడవడం జరిగింది. మరి ఇది ఏ ఏ ప్రాంతాల మధ్య నడిచింది అని చూసినట్లయితే ఇది లివర్పూల్ మాంచెస్టర్ మధ్యన ప్రపంచంలోనే మొట్టమొదటి రైలు నడవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు? జూలై 14. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని జూలై 14 నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్ అని ఏ గ్రంథాన్ని అంటారు? ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్ అని ఏ గ్రంథాన్ని అంటారంటే సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ ను ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్ అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఐక్య జర్మనీ తొలి రాజధాని ఏది? ఐక్య జర్మనీ తొలి రాజధాని ఏది అంటే బెర్లిన్. యునైటెడ్ జర్మనీ యొక్క మొట్టమొదటి రాజధాని ఏది అంటే బెర్లిన్. నెక్స్ట్ చూసినట్లయితే సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతం పేరు ఏమని మార్చారు? సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతం పేరు ఏమని మార్చారంటే లెనిన్ గ్రాడ్. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతం యొక్క పేరును లెనిన్ గ్రాడ్ అని పిలిచారు. లెనిన్ గ్రాడ్ యొక్క పాత పేరు ఏంటి అంటే సెయింట్ పీటర్స్బర్గ్. నెక్స్ట్ విద్య కావాలని మన సేద్యగాళ్ళు అడిగిన రోజున నీ స్థానంలో నీవు నా స్థానంలో నేను ఉండము అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఇదొక నినాదానికి సంబంధించిందండి. మరి దీన్ని ఎవరన్నారంటే రెండో క్యాథరిన్. విద్య కావాలని మన సేద్యగాళ్ళు అడిగిన రోజున నీ స్థానంలో నీవు ఉండవు, నా స్థానంలో నేను ఉండను అని వ్యాఖ్యానించింది ఎవరంటే రెండవ క్యాథరిన్. నెక్స్ట్ ఫిలిగ్రిమ్ పాకర్స్ ఏ నౌకలో మెసాచ్యుసెట్స్ చేరుకున్నారు? ఫిలిగ్రిమ్ పాకర్స్ ఏ నౌకలో మెసాచ్యుసెట్స్ చేరుకున్నారంటే మే ఫ్లవర్ అనే నౌకలో చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆసియా వాసులకే అని నినదించినటువంటి దేశం ఏది? జపాన్. ఆసియా వాసులకు నినదించినటువంటి దేశం జపాన్. ఫ్రాన్స్ నుంచి అమెరికా కొనుగోలు చేసిన భూభాగం ఏది? లూసియానా. ఈ లూసియానా అనే ప్రాంతాన్ని అమెరికా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండో నల్ల ముందు యుద్ధ అనంతరం చైనా ఇంగ్లాండ్ చేసుకున్నటువంటి సంధి ఏది? చైనా ఇంగ్లాండ్ రెండవ నల్ల ముందు యుద్ధం అనంతరము చైనా ఇవి రెండు చేసుకున్నటువంటి సంధి ఏది అంటే చైనా ఇంగ్లాండ్ రెండు చేసుకున్న సంధి ఏంటంటే పెకింగ్ సంధి. పెకింగ్ సంధి. మరి ఇవి అంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి